చట్టం న్యాయం తన వైపు ఉండడం వల్లనే పౌరసత్వ కేసులో గెలుపొందినట్లు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు పౌరసత్వంపై జరిగిన న్యాయ పోరాటంలో కోర్టు ఆయనకు విధించిన జరిమానాను ప్రస్తుత శాసనసభ్యుడు ఆయనపై న్యాయ పోరాటంలో గెలిచిన ఆది శ్రీనివాస్ కు 30 లక్షల రూపాయలు అందజేశారు. సోమవారం రోజున కోర్టు ఆవరణలో పౌరసత్వం విచారణలో దోషిగా తేలిన రమేష్ బాబుకు విధించిన జరిమానాను కోర్టు సిబ్బంది అందజేశారు. వేములవాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుత శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ దశాబ్ద కాలంగా మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు అక్రమంగా పౌరసత్వం పొంది శాసనసభ్యులుగా కొనసాగుతున్నారని పోరాటం చేశారు. ఈ పోరాటంలో విజయం సాధించిన ఆది శ్రీనివాస్ కు 5 లక్షలు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి సోమవారం రోజున హైకోర్టు అడ్వకేట్లు రోహిత్ రావు సమక్షంలో ఆ డబ్బును అందించినట్లు ఆది శ్రీనివాస్ తరపున వాదించిన న్యాయవాదులు రవి కిరణ్ రావు తెలిపారు. 15 ఏళ్ళు సుదీర్ఘంగా తను న్యాయ పోరాటం చేసినందుకు గాను తర్వాత 5 లక్షలు లీగల్ సర్వీస్ అథారిటీ, ఆ 25 లక్షలు ఇవాళ వారు కోర్టు సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేశారు. 1 మంత్లో చేయమని చెప్పారు, బట్ వాళ్ళు 1 మంత్ లోపల చేయలేదు. సో ఇవాళ అందుకే కోర్టులో వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇవాళ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారు ఈ రోజు అయితే మేము అప్పీల్ వేయడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి కోర్టుకి తెలియజేశారు మెమో ద్వారా. ఇంకా అది వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. ఈ రోజుకి మాత్రం వాళ్ళు ఎటువంటి అప్పీల్ వాళ్ళు ప్రిఫర్ చేయలేదు. నిజం నిలకడ మీద 2009లో ఆయన భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతులను తీసుకొని ఇక్కడ భారతదేశంలో ఎన్నికల్లో నిలబడ్డని చెప్పని పోటీ చేశాక గెలుపొంది ఆయన భారతదేశంలో చెప్పని చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో 3 మాసాల క్రితం ఆయన భారతదేశ పౌరసత్వం రాష్ట్ర న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పిచ్చినటువంటి సందర్భంలో 25 లక్షల రూపాయలు నాకు సుదీర్ఘంగా న్యాయ పోరాడుతున్నటువంటి నాకు చెల్లించమని 5 లక్షల రూపాయలు న్యాయ లీగల్ సాధించడానికి అనుగుణంగా ఈరోజు 25 లక్షల రూపాయలు రాష్ట్ర హైకోర్టు ద్వారా మా అడ్వకేట్ ద్వారా ఈరోజు ఈ బీడీని నాకు అందజేయడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తాను, అసలు భారతదేశం పౌరులు కాదు, అన్ని నిజమైన మాట సందర్భంగా చెప్తున్నాను. అసలు ప్రపంచంలో ఆ దేశ పౌరుడు కాని వ్యక్తి చట్టసభలో 15 ఏళ్ళు బహుశా ఇది తెలంగాణలోనే కావచ్చు అన్నమాట సందర్భం చెప్తూ అతను తప్పుడు పద్ధతిలో తప్పుడు అభివృద్ధి రూపంలో భారతదేశ పని అతను ఓవైపు జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేస్తే ఓవైపు ఇండియన్ ఆర్జిన్ అని చెప్పి BIO కార్డు ప్రయాణం చేస్తూ మీరు భారతీయులు అనేవాడు, నేను ముమ్మాడికి భారతీయులు అనేవాడు, నేను ముమ్మాడికి జర్మనీ అని చెప్పి నేను ఆవాదన 4 ఎన్నికల్లో ఒకవేళ అయినా ఆ రోజు తప్పుడు పద్ధతుల్లో ఇక భారతదేశ పౌరసత్వం పొంది ఎన్నికల్లో పోటీ చేసి విధంగా పొందితే బహుశా 10 ఏళ్ళ క్రితం మీ శాసనసభ్యుని అయ్యి ఉండేవాళ్ళు చెప్పి నాకు ఉన్నటువంటి ఆలోచనలు అనేక సందర్భంలో చెప్పిన ఈనాటికి మా ప్రాంత ప్రజలకు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన విశ్వాసం తేలింది. నేను ఇప్పటికే ఆయన చెప్పిన ఏబులో నియోజకవర్గ ప్రజలకు సేవపడి చెప్పాలని చెప్పి తప్పుడు పద్ధతులు ఈ రోజైతే 25 లక్షల బీడీ చెల్లించినట్టే ఆయన తీర్పును ఒప్పుకున్నట్టే. కాబట్టి ఇప్పటికూనే 2009లో ఈయన భారతదేశ ప్రభుత్వం పొందినప్పుడు 2013 వరకే జర్మనీ పాస్పోర్ట్ రెన్యువల్ ఉంది. తిరిగి మళ్ళీ జర్మనీ పాస్పోర్ట్ జర్మనీ దేశస్తులు రెన్యువల్ చేసుకున్నారు. BIO కార్డు కూడా రెన్యువల్ చేసుకున్నప్పుడు కూడా బెర్లిన్ ఇండియన్ ఎంబసీలో చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఏ దేశం అంటే జర్మనీ అని చెప్పారు. అంటే జర్మనీ దేశాన్ని మోసం చేస్తున్నాడు ఆయన, భారతదేశాన్ని మోసం చేస్తూ ఇక్కడ మాత్రం పదవులు అనుభవిస్తుంది. ఎమ్మెల్యే పదవి ద్వారా ఆ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ హోదాకి చిన్నగా వాడుకోవడం తప్ప మన ప్రాంతాన్ని మొదలుపెట్టింది లేదు. అందుకని అనేక సందర్భాలు అన్న ఎందుకో దేవులో వెనుకబడి పోయిందని నేను పరిపాలన. ఈరోజు ప్రజలు దేవుళ్ళై నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఈసారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజలకు నేడైనా నిజం తెలిసింది ఆయన చేసింది తప్పని. ఆయనే ఈరోజు 20 లక్షల బీడీ ఏదైనా కోర్టు చెప్పి ఆదేశించే తప్పొప్పుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఈ తప్పొప్పు 20 లక్షల బీడీ చెల్లించడం కాదు, మా వేములో నియోజకవర్గ ప్రజలు భారతదేశానికి రమేష్ చంద్రబాబు గారు తప్పు అయిందని చేపలు వాళ్ళు చెప్పి కోరుతా ఉన్నారు.